నమస్తే వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ మైత్రివనం సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇందిరాగాంధీ సంక్షేమ పథకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో అనుసంధానం చేస్తూ మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. ఎన్టీఆర్ తీసుకొచ్చిన 50 రూపాయల హార్స్ పవర్ విద్యుత్, జనతా వస్త్రాలు, 2 రూపాయల కిలో బియ్యం, పక్కా గృహాల వంటి పథకాలను ప్రస్తుతం అమలవుతున్న ఉచిత విద్యుత్, ఇందిరమ్మ చీరలు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పథకాలతో పోల్చి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్వయంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఇదే తొలిసారి కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమం ద్వారా తెలుగుదేశం అభిమానులను కాంగ్రెస్ వైపు ఆకర్షించే ప్రయత్నం జరుగుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. నేను జడవదలుచుకోలేదు, నేను చెప్పదలుచుకున్నా. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక పివి నరసింహారావు గారిని, ఒక మర్రి చెన్నారెడ్డి గారిని, ఒక పి శివశంకర్ గారిని, ఒక వెంకటస్వామి లాంటి నాయకులను అందిస్తే ఈ తెలంగాణ ప్రాంతానికి అన్న ఎన్టీ రామారావు గారు ఓ మండవ, ఓ తుమ్మల నాయకత్వాన్ని తెలంగాణకు అందించిండు. ఓ మాధవరెడ్డి, ఓ జానారెడ్డి నాయకత్వాన్ని అందించిండు. ఓ దేవేందర్ గౌడ్ నాయకత్వాన్ని అందించిండు. ఓ కడియం సిఆరి, ఒక మోత్కుపల్లి నరసింహుల లాంటి నాయకులను ఈ తెలంగాణకు అందించిండు. అంతెందుకయ్యా, ఈనాడు ఉపన్యాసాలు ఇస్తున్న బీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? అన్న లేకుంటేనే మీరు నాయకులు అయ్యిండ్రా? అన్న నీడను బతికిన మీరు అన్నగారి గురించి తక్కువ చేసి మాట్లాడు మీకు మంచిదా? వారే కాదు, వారి పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈరోజు నాయకులుగా చలామణి అవుతున్నారు. ఆయన ప్రోత్సాహం ఇచ్చి, ఆయన భుజము తట్టి, ఆయన అవకాశం ఇచ్చిన ఓ తుమ్మల, ఓ మండల, ఓ మండవ, ఓ జానా, ఓ మాధవరెడ్డి, ఓ దేవేందర్ గౌడ్, ఓ కడియం సిఆరి, ఓ మోత్కుపల్లి నరసింహులే కాదు, తెలంగాణలో నాయకత్వాన్ని వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును కూడా ఎన్టీ రామారావు గారికి గుర్తించే రాజకీయ అవకాశాలు కల్పించిన సంగతి ఎవరు మరవద్దు. ఇది చరిత్ర. ఇంకొంతమంది ఆయన పేరు మీదనే చలామణి అవుతున్నారు. కొంతమంది నకిలీలు ఎప్పుడు ఉంటారు. వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయో కూడా మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ను జౌళి రంగంలో ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. 2 రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం ఆయన కృష్ణా జిల్లా గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి నేరుగా బాపులపాడు మండలంలోని మల్లవల్లి పారిశ్రామిక వాడలో ఉన్న స్పిన్టెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం మరియు చేనేత జౌళి శాఖ మంత్రి సవిత స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్ ఎండి వల్లభనేని సుధాకర్ చౌదరి కేంద్ర మంత్రికి పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం స్పిన్టెక్స్ ప్రాంగణంలో పారిశ్రామికవేత్తలతో సమావేశమైన కేంద్ర మంత్రి పట్టు పరిశ్రమలు మరియు ఇతర జౌళి పరిశ్రమల అభివృద్ధిపై చర్చించారు. మీడియాతో మాట్లాడిన గిరిరాజ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ లో తొలి రోజు విజయవాడలో, 2వ రోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి రాష్ట్రాన్ని జౌళి రంగంలో అగ్రగామిగా ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై చర్చించనున్నట్లు చెప్పారు. मेरा आंध्र प्रदेश में आज विजयवाड़ा और कल विशाखापट्टनम, आज चीफ मिनिस्टर से मिल करके सिल्क स्टेट के रूप में आंध्र को कैसे डेवलप किया जा सकता है और कॉटन, क्योंकि आंध्र एक ऐसा प्रदेश है जो कुछ भी कर सकता है, तो कॉटन आज पूरी दुनिया में 2000 kg पर हेक्टर, लेकिन इंडिया में, भारत में 450 kg। तो उसको कैसे, इसके लिए क्या कोई सीड के लिए कोई पॉलिसी बनानी पड़ेगी, कैसे यहाँ पे दोनों का प्रोडक्शन सबसे अधिक हो। ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న
ఎబోలా వైరస్ నియంత్రణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు రుయాసు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఐసోలేషన్ తో పాటు 16 పడకలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా వైరస్ పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతుంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసే నేపథ్యంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమై ఎక్కడికక్కడ ఎబోలా కేసులు దేశంలో ప్రవేశించకుండా కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టి అందులో భాగంగా తిరుపతి యంత్రాంగం కూడా అందుకు తగ్గట్టుగా తిరుపతి రుయా ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మొత్తం పాటు ఈ విభాగానికి సంబంధించినటువంటి డాక్టర్లు ఉన్నారు. తొలిచరం ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఎబోలా వైరస్ అంటే ఎలా ఉంటుంది, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి చర్యలు చేపట్టాలి సార్? అండి, ఎబోలా వైరస్ అంటే మనము కొత్తగా దీని గురించి ఏం లేదు. ఇది మామూలు వైరల్ ఫీవర్ లాగానే ఉంటుంది. మనకు వచ్చే లక్షణాలు కూడా అవే ఉంటాయి. జబ్బు లక్షణాలు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, దగ్గు, జలుబు. మెయిన్ ఇది దగ్గు, జలుబు, థ్రోట్ పెయిన్, గొంతు నొప్పి ఇట్లా వాటితోనే వస్తుందండి. మనం కానీ దాన్ని సరిగా మొదటి దశలో కనుక్కోకుండా స్ప్రెడ్ అయిపోయి బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయినప్పుడు అదర్ వైరల్ ఫీవర్స్ లాగానే ఇది కూడా బాడీలో డ్యామేజ్ చేస్తుందండి. లివరు, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, టోటల్ కౌంట్ తగ్గిపోవడం, బ్లీడింగ్ రావడం ఇట్లాంటివి జరుగుతుందండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అంటే నెంబర్ ఆఫ్ కేసెస్లో సింపుల్గానే ఉంటుందండి. మనము ఇట్లా సిమ్టమ్స్ ఏమున్నప్పుడు అర్లీగా జాగ్రత్త పడడం అనేది ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఈ జబ్బు అనేది మనకు ఇంతవరకు ఇండియాలో రిపోర్ట్ చేయలేదు. మనము ఇంతవరకు అన్ని ల్యాబుల్లో టెస్ట్ చేసినా, లాస్ట్ 4 years బ్యాక్ టెస్ట్ చేసినా కూడా రాలేదు. ఇప్పుడు ఏమంటే అక్కడ అవుట్ బ్రేక్ వచ్చింది, కరోనా లాగా అవుట్ బ్రేక్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ముందే అప్రమత్తమయ్యి మనందరినీ జాగ్రత్త ప్రికాషన్స్ తీసుకోమని చెప్పున్నారు. కాబట్టి మనము గవర్నమెంట్ ఆదేశం ప్రకారం మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిఎంహెచ్ఓ గారి ఆదేశం ప్రకారం, మా మంత్రి వారి ఆదేశం ప్రకారం మనం ఐసోలేషన్ వార్డు, సపరేషన్, స్క్రీనింగ్ టెస్టులు అండ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అవన్నీ రెడీ చేసుకొని మనం ఇప్పుడు 30 మందికి అవసరమైతే, ఎమర్జెన్సీగా అవసరమైతే రెడీ అయ్యేట్లు మనము రెడీ అయి ఉన్నామండి. ఇప్పటికైతే మనకు ఏమీ కేసు రిపోర్ట్లు ఇండియాలో అయితే ఏం లేవండి. ప్రజలకు చెప్పేది ముఖ్యంగా ఏమంటే ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తను ముందే చూసుకొని కొద్దిగా జాగ్రత్త పడితే మంచిదండి. అర్లీగా ట్రీట్మెంట్ తీసుకున్నారంటే ఇది మామూలు వైరల్ ఫీవర్ లాగానే 3-4 daysలో తగ్గే. ప్రధానంగా లక్షణాలు ఏమంటే ఏ కారణంగా వస్తుంది సార్? ఇది లక్షణాలు ఎట్లా వస్తుందంటే మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవ్వడానికి ఒక మనిషి ఫస్ట్ మనిషికి ఎక్కడి నుంచి వస్తుందంటే ఇవి కోతుల నుంచి కానీ, బ్యాట్స్ నుంచి కానీ, ఫ్రూట్స్, కంటామినేటెడ్ ఫ్రూట్స్ కానీ, అది వైరస్లో కంటామినేట్ అయినప్పుడు అట్లాంటప్పుడు వాళ్ళ నుంచి ఆ మనిషికి వస్తుంది. ఆ మనిషి నుంచి అదర్ మనిషికి ఎట్లా వస్తుందంటే దగ్గు, జలుబు తగ్గినప్పుడు మనం ఆ తుంపర మన మీద పడినప్పుడు, లేదా ఆ చేతుల్లో మనకు ఆ అడ్డబెట్టుకున్నప్పుడు, ఆ చేతులతో వేరే వాళ్ళకి సెకండ్ ఇచ్చినప్పుడు, చేతులు వాష్ చేసుకోకుండా అట్లాంటప్పుడు మనకు ఇది వస్తుందండి. ఒకరి నుంచి ఒకరికి లక్షణాలు వైరల్ ఫీవర్ లాగానే ఉంటాయి. బాడీ పెయిన్స్, ఇంతకుముందు చెప్పినట్టు జాయింట్ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇట్లే ఉంటాయండి. సివియర్ అయితే అప్పుడు సిమ్టమ్స్ లక్షణాలు మారే ఛాన్స్ ఉంటున్నాయండి. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే తిరుపతి రుయా ఆసుపత్రిలోని ఐడిహెచ్పి వార్డులో ఒకప్పుడు కరోనా కోసం ప్రత్యేకంగా ఈ వార్డుని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లోనే ఇప్పుడు ప్రస్తుతం ఎబోలాకు సంబంధించిన స్క్రీనింగ్ సెంటర్, అలాగే ఎవరైతే రోగులు ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇక్కడ చికిత్స అందించే కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. 16 బెడ్లని ప్రస్తుతం అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా తిరుపతి ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అలర్ట్లు ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే విదేశాల నుంచి వచ్చారంటే వాళ్ళని తక్షణం స్క్రీనింగ్ చేయడం, ఏదైనా వ్యాధి లక్షణాలు ఉన్నాయంటే వాళ్ళని గుర్తించి ఆసుపత్రికి పంపించడం, ఐసోలేషన్ చేయడం, లేదంటే ఆసుపత్రిలో ఉంచుకుని వారిని వైద్య పరీక్షలు పూర్తి స్థాయిలో నిర్వహించిన తర్వాతనే వాళ్ళని బయటికి తీసుకొచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తున్న నేపథ్యంలో తిరుపతిలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఎందుకంటే తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు కాబట్టి ఆ భక్తుల ద్వారా ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అప్రమత్తత అవసరం ఉంది. కాబట్టి వ్యాధి నివారణకు సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్యలు చేసుకున్నట్టు కూడా మనకు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రస్తుతం తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి రిపోర్టర్ హరిబాబు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో చివరి గింజ వరకు మద్దతు ధరతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఐడీఓసీలో నిర్వహించిన యాసంగి ధాన్యం కొనుగోళ్ల సమీక్ష సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్
స్టీఫెన్ రవీంద్ర, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏసంగి ధాన్యం కొనుగోళ్లు గత ప్రభుత్వంతో పోలిస్తే 25 నుంచి 30% అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా ఎన్నడూ లేని విధంగా, కన్నీటిని ఎరిగే విధంగా వరి కొనుగోలు కానీ మక్కలు కొనుగోలు చేయడం జరుగుతుంది. అసలు ఆ బీజేపీ వాళ్ళు చూస్తే నాకు నవ్వు వస్తుంది. వాళ్ళు పక్క రాష్ట్రంలో ఇంత వరి కొంటలేరు, మక్కలు కొంటలేరు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో మరి ఏళ్ళు పెడుతుంటే ఇది చాలా విడ్డూరంగా ఉంది. నేను పెద్దపల్లి నియోజకవర్గంలో సందర్శించిన, విజిట్ చేసిన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్, అక్కడ రైతులతో మాట్లాడి కూడా నాకు చాలా సంతోషం, సంతృప్తి అనిపించింది. మరి ఇక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మరి జిల్లా అధికారులు, జిల్లా మంత్రివర్యులు, జిల్లా శాసనసభ్యులు అందరూ కలిసి చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మనస్ఫూర్తిగా నేను జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా మరి మంత్రివర్యుల్ని, జిల్లా ప్రజాపతిని, మరి జిల్లా మిల్లర్లను కూడా అభినందిస్తున్నా. అదేవిధంగా పెద్దపల్లిలో కొనసాగించి ఈ 31st యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇది పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. కాకినాడ రూరల్ మండలం కరపలోని శ్రీకాశీ వారాహి అమ్మవారి ఆలయంలో జూలై 15 నుంచి 25వ తేదీ వరకు కాశీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి దీక్షలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త చిక్కాల వీర వెంకట సత్యనారాయణ తెలిపారు. దీక్షలు చేపట్టే భక్తులకు జూన్ 15 నుంచి చీరలు, జాకెట్లు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఆలయంలో సామూహిక కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం 3 నెలల వ్యవధిలోనే శ్రీకాశీ వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించామని, రోజురోజుకు అమ్మవారికి భక్తుల ఆదరణ పెరుగుతోందన్నారు. జూలై 15 నుంచి ప్రారంభమయ్యే గుప్త నవరాత్రి దీక్షలు 11 రోజుల పాటు కొనసాగనున్నాయని తెలిపారు. దీక్షలో పాల్గొనే భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పాహారం ఉచితంగా అందచేయనున్నట్లు చెప్పారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అమ్మవారి దీక్షలు నిర్వహించడం ప్రత్యేకతగా నిలుస్తోందని ఆయన ఆలయ ధర్మకర్త చిక్కాల వీర వెంకట సత్యనారాయణ తెలిపారు. 3 రోజులు అవుతుందండి అమ్మవారు కాశీ వారాహి అమ్మవారు. మనకి ఆషాఢంలో ఫస్ట్ 15 రోజులు అంటే జూలై 15 నుంచి నవరాత్రి గుప్త నవరాత్రులు జరుగుతున్నాయండి. ఇక ప్రత్యేకత ఉంది. మన భారతదేశంలో కాశీ వారాహి అమ్మ తర్వాత రెండో అమ్మవారండి. కాశీలో ఎలాగైతే ఉందో అలాగే ఈవిడి రెండో అమ్మవారండి. గుప్త నవరాత్రులు అంటే ఫస్ట్ వేళకి 3 నెలలు 3 రోజులు అయిందండి. జూలై నెల 15 నుంచి మాలేసిన వాళ్ళందరికీ కూడా వేళ సేర్లు వచ్చే నెల 15 తారీఖు సేర్లు ఇస్తామండి. ఏ దేవాలయం దగ్గర కూడా జరిగిన కార్యక్రమం కాశీ వారాహి అమ్మవారు చేయించుకున్నారు. అది పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆడవారు ఏ కుటుంబంలో అయితే బలంగా ఉంటే ఆ కుటుంబం ఎలా బాగుంటుందో అలాగే కాశీ నుంచి వచ్చిన అమ్మవారు రేపు జూలై 15 నుంచి వచ్చిన అందరికీ కూడా చీర, జాకెట్ ఇస్తున్నామండి. ఎందుకంటే మాలేసిన అందరికీ ఈ 11 రోజులు కూడా భోజనాలు ఇక్కడండి. పొద్దున ప్రసాదం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్. 11 రోజులు మాలేసిన 15 మందికి చీరలు ఇస్తున్నాం. అలాగే చూస్తారు కదా వేళ కూడా శుక్రవారం కుంకుమ పూజ 4000 నుంచి 5000 మంది దగ్గరగా ఉన్నారు. 5,000 వచ్చిన 6,000 మందికి భోజనం. ఇదంతా నా కృప కాదు, అమ్మవారి కృప వల్ల జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం మనం మానవ జీవితంలో చేసిన దొరికినందుకు అద్భుతంగా భావిస్తూ ఈ కార్యక్రమం ముందుకు జరగాలి. అమ్మవారి శక్తి వాళ్ళని కోరుకుంటూ దీంట్లో అన్నదానం భాగస్వామ్యం చేస్తాం తప్ప కానీ టికెట్ కానీ పూజకి ప్రధానం చేసిన టికెట్ కానీ ఏది లేకుండా మేము చేసిన కార్యక్రమం ఇది. అమ్మవారు అంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. చీరలకి ఎవరికి కూడా రూపాయి పర్లేదు, రుసుము లేదు, స్వచ్ఛందంగా చేస్తాం. మా అమ్మవారు ద్వారా దీనికి ఇప్పించడం. దీక్ష 11 రోజులు అండి. ఈ 11 రోజులు కూడా వేసిన వాళ్ళందరికీ భోజనాలు, టిఫిన్లు అన్ని ఇక్కడే అండి. ఉన్న వాళ్ళకి వసతి కూడా కలుపుతాం. అందరికీ కూడా చీరలు ఇస్తాం. మానేసిన అందరికీ కూడా నవరాత్రులు దుర్గాదేవికి ఎలాగైతే ఉందో ఆషాఢంలో మన కాశీ వారాహి అమ్మ కూడా గుప్త నవరాత్రులు 11 రోజులు అంటే 9 రోజులు అండి. కానీ శుక్రవారం వచ్చింది కాబట్టి శనివారం అవుతుంది మనకి 11 రోజులు మాల వేసినందుకు ఒక చీరలో జాకెట్ కూడా అందరికి ఇవ్వబడింది. ఇది ఈ టైపు ఏ భారతదేశంలో కానీ ఏపీలో కూడా ఏ గుడితో ఇవ్వలేదు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ అంటే అందరూ కూడా దీనికి ముందుకెళ్తారని కోరుకుంటున్నామండి. టీడీపీ కార్యకర్తల త్యాగాల వల్లే కూటమి
చారిత్రాత్మక విజయం సాధించిందని అమలాపురం ఎమ్మెల్యే ఐతా బత్తుల ఆనందరావు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డిజిటల్ మహానాడు రెండో రోజు వేడుకలు అల్లవరం మండలంలోని రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మండల టీడీపీ అధ్యక్షుడు దెందుకూరి సత్యబాబురాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. 3 క్లస్టర్ల ఇన్ఛార్జీలు వేగిరాజు వెంకటరాజు, కడలి వెంకటేశ్వరరావు, బండి గుప్తాపు సత్యబాబు పర్యవేక్షణలో 2 రోజుల పాటు పసుపు పండుగ వాతావరణంలో మహానాడు వేడుకలు ఉత్సాహంగా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుతో పాటు నియోజకవర్గ పరిశీలకులు వనమాడి సుస్మిత ముఖ్య అతిథులుగా హాజరై క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న డిజిటల్ పసుపు పండుగలో పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం నిన్న ఈరోజు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, ప్రపంచంలో అనేక దేశాల్లో ఎన్ఆర్ఐలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా ఈ వర్చువల్ మహానాడులో పాల్గొని సుమారు 14.5 లక్షల మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది దేశ రాజకీయ చరిత్రలోనే ఒక మహానాడనే మీటింగ్ పెట్టుకుని 14.5 లక్షల మంది పాల్గొనే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అందరికీ నమస్కారం అండి. అది అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం. మా అల్లవరం మండలంలో 3 క్లస్టర్లు ఉన్నాయి. 3 క్లస్టర్లు కూడా గతంలో సాంప్రదాయంగా మనం మహానాడు అంటే మన రాష్ట్ర నాయకులు నిర్ణయించిన ప్లేస్కి వెళ్ళి మనం జయప్రదం చేసి రావడం జరిగేది. కానీ ఈ రోజున మన ఆర్థిక పరిస్థితి ఇచ్చా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే మన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఇక్కడ మరొకటి ఇక్కడ ఈ 3 క్లస్టర్లోని ఈ మండలానికి ఆనందరావు గారి సహకారంతో, మా ఆనందరావు గారి సూచనలతోటి మేము ఇక్కడ 3 క్లస్టర్ల పరిధి కూడా ఈ ఆన్లైన్ విధానాన్ని కార్యకర్తలు అందరూ వచ్చి సక్సెస్ చేయడం గురించి మేము ఇక్కడ 3 కళ్యాణ మండపాలు తీసుకుని దిగ్విజయంగా నిన్న ఈరోజు కూడా ఈ కార్యక్రమాలని జయప్రదం చేశాం. నా పేరు గుబ్బల రాంప్రసాద్, అల్లవరం మండలం. ఈరోజు మహాపండుగ మహానాడు తెలుగుదేశం మహానాడు సందర్భంగా మరి ఈరోజు అల్లవరం మండలంలో అత్యంత అద్భుతంగా, చాలా సంతోషంగా, చాలా ఆనందకరంగా జరిగింది. మనకి ప్రపంచంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మోడీ గారు మనకి ఒక పిలుపునివ్వటం, మరి చంద్రబాబు నాయుడు గారు మనకి పార్టీ కన్నా దేశం ముఖ్యం అనే ఉద్దేశంతో మరి మనకి ఈ మహానాడుని రద్దు చేసుకుని వర్చువల్ విధానంలో ప్రతి క్లస్టర్లోని ప్రతి గ్రామ కమిటీ సభ్యులు కింద స్థాయి కార్యకర్తలు అందరితోని వారి గ్రామాల్లో జరపాలని నిర్ణయించడం జరిగింది. నిర్ణయాన్ని చాలా కష్టతరమైన పరిస్థితి, ఎందుకంటే పల్లెటూరులో మరి ఉన్న పరిస్థితి ఉన్న వాతావరణంలో మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం అంటే అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఈ విధంగా ఆయన వేళ బాటలేశాడు. మెగా డిఎస్సి నియామకాలలో జరిగిన అక్రమాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. గుంటూరులో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో లార్జ్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మెగా డిఎస్సికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో నిర్వహించిన 16,000 పోస్టుల నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సిగా మారిందన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన నవీన్ కు మొదటి ర్యాంకు వచ్చినప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదని కోర్టును ఆశ్రయించగా ప్రభుత్వానికి మొట్టికాయలు పడ్డాయని విమర్శించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ఇది దౌర్భాగ్యకరమైన ప్రభుత్వమని, విద్యా విధానాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. డిఎస్సి పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేదని, నియామకాలు సక్రమంగా జరగలేదని ఆరోపించారు. వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ కూటమి అధికారంలోకి రావడంతో నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారని, కానీ డిఎస్సి నిర్వహణలో గందరగోళం, అవినీతి చోటు చేసుకున్నాయని ఆరోపించారు. రిక్రూట్మెంట్లో చాలా అవకతవకలు జరిగాయనేటువంటి ఆరోపణలు మెండుగా వస్తున్నటువంటి తరుణం. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మేము వస్తే మా మొదటి సంతకం
మెగా డిఎస్సి మీద అని చెప్పాడు. 2 సంవత్సరాల తర్వాత మెగా డిఎస్సిలో 16,000 పోస్టులను ఫిలప్ చేయడానికి పరీక్షలు నిర్వహించారు. ఇది మెగా డిఎస్సి అని అందరూ అంటుంటే అది పెద్ద డగా డిఎస్సి అని ప్రజలు, నిరుద్యోగులు, అటెండ్ అయినటువంటి వారు కూడా అంటున్నటువంటి తరుణం. అసలు ఎందుకు ఈ మెగా డిఎస్సి దగా డిఎస్సి అయింది? ఏమిటి ఆరోపణలు? ఒకటి మనం పరిశీలిద్దాం. నెంబర్ 1, కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతను పేపర్ లోడింగ్లో ఉన్నాడంట. నవీన్ అనే అతను ఎలా అలా పరీక్షల్లో భాగస్వామ్యమైన వ్యక్తికి ఎలా మొదటి ర్యాంక్ వచ్చిందనేది ఒక ప్రశ్న. పోనీ మొదటి ర్యాంక్ వస్తే అతనికి ఉద్యోగం ఇచ్చారా? ఇవ్వాల. బండారం బయటపడితే ఉద్యోగం ఆపారు. ఆపితే అతను ఊరుకున్నాడా? ఊరుకోలా. అతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు చివాట్లు పెట్టింది. ఏంటిది అంటున్నా? ఇది అవకతవక కాదా చెప్పాలి ముఖ్యమంత్రి గారు. సరే, ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం లే, అంతా మన లోకేష్ బాబు గారు చూస్తున్నాడు అంటే లోకేష్ బాబు గారు దీనికి సమాధానం చెప్పాలి. నిన్న చంద్రబాబు నాయుడు గారు మహానాడులో గొంతు చించుకుని మాట్లాడుతూ ట్రాన్స్పరెన్సీగా మెగా డిఎస్సి నిర్వహించామని. ఎక్కడ ట్రాన్స్పరెన్సీగా నిర్వహించారు? 16,000 పోస్టులుంటే 3% చొప్పున 421 పోస్టులను స్పోర్ట్స్ కేటాయించారు. స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చారు. ఎవరు? మన లోకేష్ గారి నాయకత్వంలో ఒక మనిషిని పెట్టి అసలు ఆటలంటే తెలియని వాడికి స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చారు. 421 మందికి ఇచ్చారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. ఇచ్చే టైంలో ఏం చేశారు? ఒక్కొక్కడికి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు వసూలు చేశారు. వసూలు చేసి అన్నీ కూడా మన లోకేష్ గారికి ఇచ్చారు. ఇది దుర్మార్గమైన పని. మెగా డిఎస్సిలో పోస్టులు అమ్ముకునేటటువంటి స్థాయికి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు లవ్ క్యాష్లో దిగజారిపోయాడనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశాలు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం, ఇంత అనాలోచితమైనటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా మనం కనుచూపు మేరలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో ఎక్కడా కూడా లేదు. ఏం మాట్లాడారు? ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారు? ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఈ రాష్ట్రాన్ని అక్షర క్రమంలో కాదు, అభివృద్ధి పదంలో కూడా దేశంలోనే మొదటి స్థానంలో తీసుకెళ్తామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి అంశాలు, మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి తొలి సంతకానికి సంబంధించి డిఎస్సిని ఏ విధంగా పరీక్షలు నిర్వహించారో, ఆ పరీక్షల నిర్వహణానంతరం అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఏ విధమైనటువంటి మీ నియమ నిబంధనల్ని పాటించారో ఇవాళ యావత్తు భారతదేశం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి నవ్వుతూ ఉన్నారు. అసలు ఇంత దౌర్భాగ్యమా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాడు నేడు పేరుతో స్కూళ్ళని డెవలప్ చేసి భవిష్యత్ తరాలకి నేటి విద్యార్థులే ఆస్తి అని నమ్మినటువంటి వ్యక్తిగా 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తే అటువంటి విద్యార్థులకి పాఠాలు చెప్పే టీచర్ని డబ్బు తీసుకొని ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తారా? పారదర్శక ఉండదా? మెరిట్ లిస్ట్ ఉండదా? ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవడానికి అవకాశం ఉండదా? మీరు నియామక పత్రాలు కూడా SMS రూపంలో ఫోన్లకి మెసేజ్లు పెడతారా? అసలు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోనే ఆంధ్ర రాష్ట్రంలోనే అనేక ప్రభుత్వాలు మారాయి, అనేక ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. కానీ ఏ ముఖ్యమంత్రి పరిపాలన కూడా టీచర్లకు సంబంధించినటువంటి ఎంపికలు ఈ విధంగా జరిగినటువంటి సందర్భం ఎక్కడైనా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమని అడుగుతా ఉన్నా. చైనాలో మే 10 నుంచి 15 వరకు నిర్వహించిన సబ్ జూనియర్ మరియు జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఏషియన్ ఈక్విస్ట్ ఛాంపియన్షిప్ లో గుంటూరు జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. తెనాలికి చెందిన క్రీడాకారిణులు ఈ లక్ష్మి, వినయశ్రీ మరియు మదీనా షారు బ్రాంచ్
పథకాలు సాధించి జిల్లా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు. అదేవిధంగా నేషనల్ విభాగంలో సబ్ జూనియర్ కేటగిరీలో బి లిఖిత కూడా బ్రాంచ్ మోడల్ సాధించి ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ క్రీడాకారులను వారి శిక్షకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి పి అఫ్రోజ్ ఖాన్, కోచ్ సాయి రేవంత్ పాల్గొన్నారు. వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బుగ్గవంక పరివాహక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న షామీరియా బ్రిడ్జ్ సమీపంలో నీటి కుంతలో పడి 5 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. గుర్రాలగడ్డ వీధికి చెందిన సయ్యద్ యూసఫ్ చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. స్థానికులు వెంటనే బాలుడిని బయటకు తీసి రిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాడు దూకేసినాడు, వాడు పక్కకి పోయి నాకు తెలియదు. నా షాప్ నుంచి ఫోన్ వచ్చింది, అక్కడికి పోతే ఆ వంకల్లో పడిపోయినాడు. చాలా మంది ఎక్కినారు. మరి వీళ్ళు ఫైర్ వాళ్ళు వచ్చి మా పిల్లలు తీసినారు అక్కడ నుంచి. ఆ వీధి పిల్లలే ఆడుకుంటూనే అన్న తమ్ముళ్ళు పోయినారు. తమ్ముడు పడిపోయినాడని వాడు క్యాకులు పెట్టినాడు. వేరే అక్కడ షాప్ ఉండేవాళ్ళు ఇద్దరు దిగినారు. అర్ధ గంట తర్వాత బయటికి వచ్చినాడు, తీసినారు. ఎక్కడ పడింది? అక్కడ బొంగంలోనే రాలాల వెనకల్లా గుంత తవ్వి నీళ్ళ కోసము దాంట్లో పడినాడు. లా కాలేజ్ బ్రిడ్జి దగ్గర షామీరి అన్న ఇక్కడ సబ్జీలు ఇక్కడ పాత సబ్జీలు ఇక్కడ. ఎన్నో అవుతాడు మీ కొడుకు? 5 సంవత్సరాలు రావాడికి. నా పేరు సయ్యద్ మున్నా. కడప జిల్లా జమ్మలమడుగులో గాలివాన బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. భారీగా విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో రాత్రి నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జమ్మలమడుగు ట్రాన్స్కో డిఈ పరిధిలో సుమారు 200 విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు అధికారులు తెలిపారు. పట్టణంలోనే దాదాపు 15 స్తంభాలు విరిగిపోయాయి. పలు చోట్ల చెట్లు విద్యుత్ లైన్లపై పట్టడంతో తీగలు తెగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. మరమ్మత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని, మధ్యాహ్నంలోగా విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు. కరెంట్ క్లియర్ అయ్యి సాయంత్రం అవుతుంది, 5-6 అవుతుంది. బలా హై జేబుకు నేను తెలియను బలపూర్. వాలేకుం సలాం. పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకులనంద గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, గోకులనందన గోవింద. గోవింద
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డిఎస్సి పరీక్షల్లో అవకతవకలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు ఆరోపించారు. కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు ఆందోళన నిర్వహించారు. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసిన నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిఎస్సి పరీక్షల నిర్వహణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించిన వారు ఈ అంశంపై భవిష్యత్తులో వైసీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 2 సంవత్సరాలుగా వస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో విద్యార్థులను కానీ యువతను కానీ నట్టేట ముంచేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అదొక కూటమి ప్రభుత్వం అని చెప్పుకోవాలా. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, యువతకు కావచ్చు ఎక్కడే కానీ న్యాయం జరగట్లేదు. కానీ మందుబాబులకు మాత్రము పుష్కలంగా ప్రతి ఒక్క హాస్టల్స్ దగ్గర, గుళ్ళ దగ్గర, స్కూల్స్ దగ్గర, కాలేజెస్ దగ్గర కూడా విచ్చలవిడిగా బ్రాందీ షాపులు కావచ్చు, బెల్ట్ షాపులు కావచ్చు పెట్టి విద్యార్థుల జీవితాలను నాశనం చేసినటువంటి ఒక కూటమి ప్రభుత్వము విద్యార్థులకు మాత్రం ఎటువంటి న్యాయం చేయలేదు. మందుబాబులకు మాత్రం చాలా బాగా న్యాయం చేసింది. మనం చూసుకుంటే ఎన్నికల్లో హామీలో భాగంగా నారా లోకేష్ గారు డిఎస్సి యువతకు ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నా 30,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఇప్పుడు చూసుకుంటే కేవలం 16,350 ఉద్యోగాలు రిలీజ్ చేసి దాంట్లో కూడా ఆ లోపాలన్నీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. 100% డిఎస్సి పేపర్ లీక్ అయ్యింది, డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, డిఎస్సిలో ఉద్యోగాలు అమ్ముకున్నారు. 15 లక్షలకు మినిమం ఒక్కొక్క ఉద్యోగం 15 లక్షల చొప్పున డిఎస్సి విద్యార్థులు ఉద్యోగాలు అమ్ముకున్నారు. వాళ్లకు తగిన న్యాయం చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వంని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, అదేవిధంగా నారా లోకేష్ గారు పార్టీకి రాజీనామా చేసి, మంత్రి పదవికి రాజీనామా చేసి కూడా సిట్టింగ్ జడ్జితో అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. కరెక్ట్గా 10 రోజుల క్రితము నీట్ పేపర్ లీక్ అయ్యి కొన్ని లక్షల మంది విద్యార్థులు నడి రోడ్డు పైన పడిపోయినారు. ఇప్పుడు చూసుకుంటే అదే విద్యార్థులకు రీఫండ్ చేస్తామని చెప్పి సిగ్గు లేకుండా చెప్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు. దీన్ని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇది మారకోకుండా ఇట్లే ఉంటే మాత్రం నిరాహార దీక్షకైనా కూర్చుంటామని చెప్పి ఈ యొక్క మీడియా ముఖంగా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ రావడానికి కారణం డిఎస్సి గురించి. డిఎస్సి అనేది ఒక దగా డిఎస్సిగా మనం చూడొచ్చు. గతంలో టీడీపీ అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలో దాదాపుగా మేము వచ్చిన అధికారంలోకి వెంటనే మేము 25,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గతంలో చెప్పారు. అది కూడా సంవత్సరం తర్వాత 16,347 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పి అందరికీ మనకు తెలిసిన విషయమే. ఇందులో పి నవీన్ అనే వ్యక్తి, అవనగడ్డకి సంబంధించిన కొత్తపేట నవీన్ అనే వ్యక్తి 2nd ర్యాంకు రావడం జరిగింది. అందులో టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్గా అందులో కూడా అతనికి 7th ర్యాంక్ రావడం జరిగింది. ఇందులో అసలు మెరిట్లోనే ఈ క్యాండిడేట్ పేరు లేనే లేదు. ఇది చూస్తే మన రాయలసీమలో రాయచోటికి సంబంధించిన మరొక నిరుద్యోగుడు ఆయన కూడా సయ్యద్ జమీల్ అనే ఆయన కూడా 7th ర్యాంక్ రావడం జరిగింది. అతనికి ఎక్కడ కూడా మెరిట్ లిస్టులో లేదు. ఎందుకు ఇవి లేవు? ఇవి జిల్లా హెడ్ క్వార్టర్గా తీసుకొని ఎందుకు వీళ్ళు జరిపించలేకపోయారు? నేషనలైజేషన్ పద్ధతి కింద దాదాపుగా 1 నెల రోజుల పాటు ఎందుకు వీళ్ళు చేయాల్సింది వచ్చింది? దీని మీద ఎందుకు ఇంత ఇదిగా వీళ్ళు అమ్ముకోవడానికి తప్పనిచ్చి వేరేది ఏమీ లేదు. తక్షణమే విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా చేసి వీళ్ళందరికీ సమాధానం చెప్పే బాధ్యత ఆయన మీద ఉంది. రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా సుప్రసిద్ధ ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ చారిత్రక వైభవం, ప్రాశస్త్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, జర్నలిస్టు యూనియన్ నాయకులు, స్థానిక జర్నలిస్టులు పాల్గొన్నారు.
మహిళల భద్రతకు జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. కడప రిమ్స్ మెడికల్ కాలేజీలో విద్యార్థులు, మెడికల్ స్టాఫ్ కు ఎస్పీ ఆధ్వర్యంలో మహిళా భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలలు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, కంపెనీలు, గ్రామాలు, కాలనీల్లో మహిళా భద్రతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, బాలికల రక్షణకు శక్తి యాప్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. SOS బటన్ లేదా డైల్ 112 ద్వారా సమాచారం అందితే కేవలం 10 నిమిషాల్లో పోలీసులు స్పందించి సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వివరించారు. ఈరోజు రిమ్స్లో ఆపరేషన్ దండయాన యాజ్ పార్ట్ ఆఫ్ అది ఆపరేషన్ దండయాన ఆనరబుల్ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్, ఆనరబుల్ DG సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, ఎందుకంటే ఈ విమెన్ సేఫ్టీ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ ప్రయారిటీ పోలీస్ డిపార్ట్మెంట్కి. దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. కాలేజ్ స్టూడెంట్స్ అండ్ చాలామంది మహిళలు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ప్రిన్సిపల్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఈ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, సైకాలజిస్ట్ అందరూ పార్టిసిపేట్ చేసి ఒక హోలిస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది. లీగల్ అవేర్నెస్, ఈవెన్ వీళ్ళ రైట్స్ ఏమున్నాయి, లాస్ ఏమున్నాయి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఇనిషియేటివ్స్, తర్వాత సైకలాజికల్ యాంగిల్ నుంచి, ఈవెన్ కల్చరల్ యాంగిల్ నుంచి కూడా మాట్లాడడం జరిగింది. సో దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చెప్పింది ఎలా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఆల్మోస్ట్ 27% రిడక్షన్ కడపలో ఉంది. తర్వాత ఈ 95% చిల్డ్రన్ అండ్ విమెన్, మిస్సింగ్ విమెన్ కడప పోలీస్ ట్రేస్ చేయడం జరిగింది. ఆ రెస్పాన్స్ కూడా బాగుంది. లాస్ట్ 2 ఇయర్స్లో కడప పోలీసులో ఎస్పెషల్లీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్లో 44 కన్విక్షన్స్ రావడం జరిగింది. దీంట్లో లైఫ్ కన్విక్షన్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మెయిన్ థింగ్ అంటే ఎవరైనా ఈ సెక్షువల్ ఆఫెన్సెస్ కానీ, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కానీ ఇన్వాల్వ్ అయితే వీళ్ళ మీద ఒక సెక్షువల్ ఆఫెండర్ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అరౌండ్ 200 షీట్స్ మనం ఓపెన్ చేసాము. పాక్సో, రేప్ అట్లాంటి కేసెస్లో, ఈవెన్ హరాస్మెంట్ కేసెస్లో కూడా ఈ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఒక జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ షీట్ ఓపెన్ ఒకసారి చేస్తే వీళ్ళు ఎక్కడ జస్ట్ లైక్ రౌడీ షీట్ లాగా ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ పోతున్నారో, డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది, ఎవరితో మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో చాలా క్లోజ్ వాచ్ పెడుతున్నాము. ఈవెన్ జైల్లో రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ షీట్ ఉంటే మనమే చాలా పోలీస్ డిపార్ట్మెంట్ క్లోజ్ వాచ్ పెడుతుంది. ఒకటే మీ ద్వారా మెసేజ్ నేను చెప్తా ఉన్నా, దిస్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ ప్రయారిటీస్ ఆఫ్ ఆనరబుల్ సీఎం సార్. ఆన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ టేకింగ్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ. అన్ని యాప్స్ అవైలబుల్ ఉన్నాయి. శక్తి యాప్స్, శక్తి టీమ్స్ అవైలబుల్ ఉన్నాయి. 112 నెంబర్ అవైలబుల్ ఉంది. ఆల్ పోలీస్ ఆఫీసర్స్ స్పెషల్ డెస్క్ అవైలబుల్ ఉన్నాయి. ఏదైనా ఇష్యూ అంటే వెంటనే దయచేసి కాంటాక్ట్ చేయండి. వి ప్రామిస్ స్ట్రాంగ్ అండ్ స్విఫ్ట్ యాక్షన్. కడప జిల్లా బద్వేల్ నెల్లూరు రహదారిపై గోపవరం మండలం పీపీ కుంట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున అదుపు తప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. విజయవాడ నుంచి కడపకు వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో సుమారు 15 మంది పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడగా, గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ల ద్వారా బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కడప నగరంలో బుగ్గవంక పరివాహక ప్రాంతంలో నీటి కుంతలో పడి మృతి చెందిన 5 ఏళ్ల బాలుడి కుటుంబాన్ని ఆదుకోవాలని మాజీ మేయర్ పాకా సురేష్ కోరారు. రిమ్స్ ఆసుపత్రిలో మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. గుర్రాలగడ్డ వీధికి చెందిన సయ్యద్ యూసఫ్ నిర్మాణంలో ఉన్న షామీరియా బ్రిడ్జ్ కింద చేపలు పట్టేందుకు వెళ్లిన సమయంలో
ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడన్నారు. ఈ ఘటనపై బ్రిడ్జి నిర్మాణం నిర్లక్ష్యం వహించిన అధికారులు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ఇలా ఆడుకుందామని అక్కడికి వెళ్ళి ఆ గుంతల్లో పడిపోయి చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. దీన్ని ఖచ్చితంగా కాంట్రాక్టరు బాధ్యత వహించాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి మేమందరం కూడా అక్కడ జరుగుతున్న పనులు నత్తనట్టు నడుస్తున్నాయి, ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి కూడా చాలాసార్లు మా దృష్టికి వచ్చినా మేము కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకున్నప్పుడు కమిషనర్ గారికి వాళ్ళు విజిట్ చేసి త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్తున్నారు తప్ప దానికి నిధులు రాలేదని కాంట్రాక్టర్ పనులు అంటే ఆపివేయడం జరిగింది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా 2 సంవత్సరాల్లో దాన్ని ముందుకు తీసుకోవాలనే పరిస్థితి ఉంది. దానిలో భాగంగా ఈరోజు పిల్లోడు చనిపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. చిన్నపిల్లవాడు సేఫ్టీ మెజర్స్ ఎక్కడా తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకుని ఎవరైతే బాధ్యులైనటువంటి అధికారులు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా అక్కడ ఎవరైతే అధికారులు పనులు చేపడుతున్నారో, పర్యవేక్షిస్తున్నారో అధికారుల మీద అలాగే కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేయేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.